19వ కీర్తన 99 100లో ఇలా ఉంటుంది. నీ ధర్మశాస్త్రమును చదువుతూ ధ్యానించుచున్నాను కాబట్టి ఉపదేశకులంటే ఎవరు? బోధకులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదు. నీ యొక్క ఉపదేశములను నేను లక్ష్య పెట్టుకుంటున్నాను, నా మనస్సులో పెట్టుకుంటున్నాను, నేను దాన్ని ధ్యానిస్తున్నాను అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు. చాలామంది నేటి దినాలలో జీవగ్రంథాన్ని చదవాలంటే, ధర్మశాస్త్రాన్ని చదవాలంటే చాలా బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు. మ్యాగజైన్స్ వేరే అదర్ బుక్స్ చదవాలంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాక్యము లేని జీవితము నీరు లేని చెట్టు లాంటిది. వాక్యము చదవని వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎండిపోతుంది, వారి బ్రతుకు ఎండిపోతుంది, జీవం ఉండదు, వారి జీవితంలో జీవం ఉండదు, సంతోషం ఉండదు. నీరు పోసిన చెట్టు చూడండి ఎంతో పచ్చగా ఉంటుంది, చూడముచ్చటిగా ఉంటుంది. నీవు కూడా జీవ గ్రంథాన్ని ధ్యానిస్తున్నట్లయితే నీ జీవితము పచ్చగా ఉంటుంది. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన మొక్క వలె దేవుడు చేస్తాడు.